అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తీసాను బెలూన్ తీసాను బాగా అసలు అన్నీ ఒకే సార్లో పైనాపిల్ 100కి 4 100 రూపాయలకి 4 పైనాపిల్ అండి. అంటే పైనాపిల్ 100కి 4 100కి 4 100కి 4 పైనాపిల్. లోపలికి పదండి బండి అరే దీంట్లో ఉన్నాయి వెంకటో జగాలి రావాలి ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం విచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, సంక్షోభం దిశగా ఆక్వా రైతుల్ని ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనలో నెట్టబడింది. ఆక్వా రైతులు ఆక్రమణని ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకనంటే అత్యధిక ఆదాయం ఇస్తున్నటువంటి ఆక్వా రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చి, 2 ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ప్రభుత్వ జోక్యంతో నడిచే విధంగా రైతులకు ఒక భరోసాగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగంలోనే కొత్త సంస్కరణలు తీసుకొచ్చున్నారు. కానీ ఈ 2 సంవత్సరాల పరిపాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క కరెంటు, 2 మేత రేట్లు పెరగటం, 3 రెయ్యికి గిట్టుబాటు ధర లేకపోవటం.
ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అజమాయిషిలో లేకుండా గత ప్రభుత్వంలో చట్టం చేసినా ఈ ప్రభుత్వంలో దాన్ని అమలు చేయలేక ఈ ప్రభుత్వం ఎవరైతే సిండికేట్గా ఉన్నారో వీడి యాజమాన్యాలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ వారి పక్షానే మాట్లాడటం వల్ల ఈ రోజున రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. మరి చాలామంది రైతు సంఘాలు రైతులు రోడ్డు ఎక్కడం, ధర్నాలు, నిరసనలు చేయటం చూస్తున్నాం. కనీసం గోడు వినేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో రైతులు, రైతు సంఘాలకి ఒక హామీని ఇవ్వటం జరిగింది. రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. రైతులకి పూర్తిగా న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన పోరాటం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇమీడియట్గా ఏదైతే పెంచినటువంటి ఫీడ్ ధరలు ఉన్నాయో వెనువెంటనే తగ్గించండి, రైతుకి సహకారం అందించండి అని జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది. ఒకవేళ తగ్గించకపోతే నేనే రైతుల పక్షాన వచ్చి స్వయంగా వారికి సంఘీభావం తెలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి చేపల, రొయ్యల చెరువుల రైతులందరికీ కూడా సంఘీభావంగా రేపు ఉదయం రాబోతూ ఉన్నారు. ఆయన షెడ్యూల్ 10 గంటలకి ఉదయం లోదరన్ హై స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ దిగుతారు. అక్కడి నుంచి బయలుదేరి ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటరు, ఇలా గరగబర్ రోడ్డు మీదుగా ఉండి బైపాస్లో ఉన్నటువంటి బివి రాజు గారి విగ్రహం పక్కన మరి రైతులందరినీ కలిసి వారు మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు, చేపల, రొయ్యల రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా రైతాంగ బలాన్ని చూపించవలసిందిగా అందరూ, అదేవిధంగా రైతులకు జరుగుతున్న అన్యాయానికి సంఘీభావంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరినీ కూడా తరలిరమ్మని పిలిపిస్తూ ఉన్నాం. ఈ పిలుపు, ఈ నిరసన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనువిప్పు కలిగేలా, వారి వైఖరిలో మార్పు కలిగేలా రైతులందరూ కూడా ఈ ఆక్వా ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని, ఈ ప్రభుత్వం తిరిగి వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరి సంపూర్ణ సహకారం కావాలని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, అందరూ కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదు. హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అందువల్ల సందేహాలు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని ఉదయం 10 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో దిగుతారు. 11 గంటలకు రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందరూ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరిని, రైతుల్ని, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ ఆక్వా రైతు ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నా. మీడియా మిత్రులందరినీ కూడా రేపు ఈ ప్రోగ్రాంని మీరందరూ కూడా సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి. మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్